ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తాము. చెప్పు. వీరన్న గుట్టలో ఉండము, అన్ని తీస్తున్నాము. పోచమ్మ గుడి దగ్గర ఉన్నాం మేము. మీది ఏ ఊరు? మాది కనివేటమ్మా. పాటలు లింగమా చూడు, మంచి చూడు, ఇక చూడు. ఓ పాట పాడు. తాత మంచి పాట పాడు తాత. సిట్టి పాట పాడు, మంచి చెప్పు. ఏడువకు ఎరినా తండ్రి లాలిజో పాట పాడు తాత. బుడ్డ కట్టి ఎత్తిపోసి పొద్దున తిని వచ్చాడు, షాద్ అయ్యిండు, దోశలు తిన్నాడు. కానీ ఇప్పుడు అన్నం పెడతా వచ్చాడు. నేను చెప్పి కడుపు కూడా లేదంట. టైం కాలేకపో నువ్వు. తెల్ల ఎనక ఇట్టాడు సేమ్ అంతా గుట్ట. ఏ గుడి? ఆ గుడి పేరు పోచమ్మ గుడి. నువ్వేం పని చేస్తుంటావు? నేను వాచ్మెన్ పని చేసినమ్మా. వాచ్మెన్ పనా? మళ్ళీ ఇల్లు ఎవరిది? ఇది ఇల్లు మా కొడుకుది. మీ కొడుకుదా? నువ్వు ఒక్కడే ఉంటావా? అయినా ఒక్కనే ఉంటా. నీకు భార్య లేదా? ఉంది, భార్య ఉంది. ముసలామా. ఎంతమంది కొడుకులు నీకు? 2 కొడుకులు, 1 బిడ్డ. ఇప్పుడు ఇది ఒకటి ఇల్లా, 2 ఇల్లా? ఇది ఒక్కటే ఇల్లు. అన్ని మళ్ళీ చెప్పు. ఏం చెప్పు రాంగా? వాళ్ళు అడుగుతున్నారు నేను ఇప్పుడు. రేపు వస్తారంట. ఇప్పుడు నేను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ వచ్చి అలా ₹1,00,000 ఇచ్చుకోనమ్మా. ₹1,00,000 ఇచ్చుకోవాలా? ₹1,00,000 తీసుకొని ఏం చేస్తావు? ఏం చేస్తా? మళ్ళీ నేను అక్కడ ఇల్లు కొనుక్కుంటా. ఏం చేస్తా? ₹1,00,000 ఇల్లు వస్తుందా? నీ పెళ్ళానికి బంగారు వస్తుందా? ₹1,00,000 పెడితే వస్తుంది. ఎందుకు రాదు? బంగారు వస్తుంది. బంగారు వస్తుంది. బంగారు ఎంత రేట్ ఉంది అది ఇప్పుడు? ఇప్పుడు ₹1,00,000 అంటారు. ₹1,00,000 తులం ఉందా? వాయమ్మో. 95,000 అమ్మినట్టు. కర్నూలులో వర్షం వస్తే గడ్డలు దొరికే ఉంటాయి. ఈ ఇల్లు కట్టి ఎన్నేళ్ళు అవుతుంది? 6 సంవత్సరం కూడా కాలే తల్లి. 6 నెలలు 7 నెలలు అవుతుంది. అవునా? మళ్ళీ ఇంత 6 నెలల ఇల్లు ఇంకా అయిపోతలేదు. మీరు ఎందుకు ఆ మేస్త్రులు చేసుకోమంటుంది? ఏం చేస్తాం? మేస్త్రిలా? నిన్నెవరు చనిపోయిన అన్నారు? తండ చేద్దామంటే ఎవరు చనిపోయింది అన్నారు. ఎవరు చనిపోయారు చెప్పు. చూడండి ఫ్రెండ్స్, ఇదో మా తాత ఇల్లు కట్టిండు, వాళ్ళ కొడుకు ఇల్లు కట్టిండు కదా. అయితే కింద నుంచి ముహూర్తం పెడితే ఒకడే ఇంట్లో చచ్చిపోతున్నాడు. 100 గడపలు అంటే 100 ఇండ్లు అంటే వీళ్ళ పాలలో అందరు చచ్చిపోతున్నారట. ఒకరి ఇంట్లో ఒకరు. చూడండి పెద్ద మా తాత ఇల్లు, ఇంత పెద్ద ఇల్లు కడుతున్నాడు. కింద ముహూర్తం పెడతా అంటే అప్పుడు ఎవరు చనిపోయి, మళ్ళీ దర్వాజా పెడదామన్నారికి వాళ్ళు అల్లుడు చచ్చిపోయాయి. ఇలా పెట్టే సాయంత్రం చచ్చిపోయాయి. మళ్ళీ ఇల్లు మొత్తం రెడీ అయింది. రెడీ అయిన తర్వాత రేపు ఏమంటారు మీ దాంట్లో, మీ సైడ్ ఏమంటారు అది ఇల్లు, కానీ మా సైడ్ అయితే మాలమార్కం చేద్దామని అనుకుంటారు. అన్నాక యాటని తెచ్చే మా తాత యాటని తెచ్చి కోదామంటే చచ్చిపోయారు ఎవరు మళ్ళీ ఊరు. అల్లిగిడ కూర్చునే మా తాత. ఏం చేస్తావు? అంతేనా? ఎందుకు రా? ఏం ఎక్కిస్తున్నా? మంచిగా మాట్లాడమని చెప్తున్నా. చెప్పు. ఏం మాట్లాడుతురా? అవ్వ ఇవాళ ఏం కూర చేసింది? ఏం కూర? దొండకాయ కూర చేసింది. మళ్ళీ అవ్వని ఎందుకు పంపించినా? అవ్వ ఇంటికి వెళ్ళిపోయింది. దోశ పోస్తే తింటూ పొమ్మ ఎండకు అక్కడిక్కడ ఇంటికో అని చెప్పిన. ఇంటికో అని చెప్పినావా? ఇది ఇప్పుడు నువ్వు ఏ ఇంట్లో ఉంటావు? కింద ఉంటావా పైన ఉంటావా? కింద ఉంటా.
కింద ఉంటావా? పైన ఉండొచ్చుగా నువ్వు. పైన ఉన్నాను అబ్బా, ఎక్కలేను. ఎక్కలేవా? లిఫ్ట్ పెట్టిస్తా మామతో అడిగి, మామని అడిగి. ఇల్లు ఇయ్యాడని ఓనర్కి. ఇల్లు ఇయ్యాడా? అయితే ఇప్పుడు మామ ఫోన్ చేసి అడుగుందా ఇల్లు ఇవ్వమని అడుగుదా? చెప్పేనా మామని అడిగి లిఫ్ట్ పెట్టిస్తా, పైకి పోతావు కిందికి వస్తావు. ఆ కాపురం ఇంకోలేకపోతే పోరానైనా వాళ్ళకు. యా కాపురం ఉంది? వాళ్ళ కాపురం తేడా ఉంది. వాళ్ళ కాపురం ఉందా? అయితే అటు ఇటు చేసి ఇల్లు కట్టుకుంటేవి. ఇంకా మళ్ళీ ఇంట్లోకి ఎప్పుడు పోవాలి? దీపాలకు పోతావా? అయితే దసరాకు పోతావా? అప్పుడు ఇల్లు రాడా? నాకు ఇల్లు చూపిస్తావా? చూపిస్తావో అప్పుడు నా ఇంటికి ఎందుకు వస్తావు అంటావు నువ్వు? ఇల్లు మీదే, వాళ్ళు మాది ఎక్కడ ఉంది ఇల్లు? మా ఇల్లు అది ఎందుకు కదా? ఆ ఇల్లు మా ఇల్లు, నువ్వు కట్టే ఇల్లు మా ఇల్లు. అది మా ఇల్లు, కట్టే ఇల్లు. ఆమె చూడు శాతవాడి చేస్తున్నా అని చెప్తుడు. ఆమె శాతవాడి ఆ పని చేయకుండా శాతవాడి చేస్తున్నా అని చెప్తుడు. ఆమె గీయమ్మ చెప్తుంది. గీయమ్మకి ఈమె ఇలా డ్యూటీ బంద్ చేసి ఇక్కడ కూర్చున్నది. అమ్మ 20 లక్షలు ఇయ్యమ్మా. ఏమనికి 20 లక్షలు? 20 లక్షలు ఆ చెట్టు ఏది విక్తున్నావు? పెరిగే చెట్టు విక్తున్నావు చూడా? నీకే ఇస్తా 20 లక్షలు. నిన్న అమ్మిన కూడా 20 లక్షలు రావు కదా ముసలోడా? ఆయన తాతని అందరు అడుగుతున్నాడు తెలుసా? మోటార్ కాడికి మోటార్ అయిన కొత్త సత్య డబ్బా అక్కడికి పోతే అడిగిండ్రంట. తాత ఆమె చూడు చనిపోనిక అడుగుతున్నారా ఏమడుగుతున్నా అని చెప్తుంది చూడు తాత. నిన్ని ఆమె ఏమంటుంది పూర్ణమ్మ ఆటోగ్రఫీ అంటే చనిపోనికి అని చెప్తుంది చూడు తాత. అట్లా మాట్లాడదు ఆమె నిన్ను. అట్లా మాట్లాడితే ఎట్లమ్మా? చూడు ఎట్లా మాట్లాడు. దుర్గమ్మ అన్నపూర్ణ అట్లా మాట్లాడొచ్చాడు. ఇట్లా మాట్లాడొచ్చునమ్మా. తాత నేను ఎంతమంది అడిగిండ్రు తాత? 370 అంటే తిన్నా తాత ఎంతమంది అడిగిండ్రు నేను? 370 అడిగిండ్రు. 370 మంది అడిగిండ్రు నేను. చూడండి ఫ్రెండ్స్, ఇదో మా తాతని 370 మంది అడిగిండ్రంట. మొన్న ఊరికి వెళ్ళిండు వాళ్ళ ఊరికి. వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా అడిగిండ్రంట. యూట్యూబ్ తీస్తున్నావు తాత నువ్వని అడిగిండ్రంట. వాళ్ళ పాలలు చూసి అందరు నవ్విండ్రంట. అబ్బో ఎంత ముచ్చట భార్య పడతారు వీడియోలు తీస్తున్నారు అబ్బా అని అంట. చెప్పా ఆ కుక్కను ఇంట్లో ఉచ్చబోసి వచ్చాయి. ఏం కుక్కర్ పెట్టుకున్నావు కదా? కుక్క ఇంట్లో ఉచ్చబోసి గట్లనా? కుక్కను అట్లా చేస్తావా? ఆడుకోతా చెప్పు. మంట పెడతాడు ఏమో, మంట పెడతాడు ఏమో. లింగిడి జంగిడి అన్నట్టు పోతుంది కుక్క. అదో కుక్క ఆడ పెట్టుకొని వచ్చింది. ఏం పేరు కుక్క పేరు? ఏం పేరు? మల్లిగా. చూడు మల్లిగాడు వచ్చిండు. మల్లిగాడు వచ్చిండు. మా మల్లిగాడు వచ్చిండు. మల్లిగా తిన్నావా? నన్ను నాకొద్దు. ఇక్కడ నాకని కూరుకొచ్చింది. ఇక్కడ కూర్చో. నాకనికి వచ్చింది. కూర్చోమ్మా కూర్చో. ఇక్కడ కూర్చో. మా బిట్టిగాడనా మేలు. మా బిట్టిగాడ నెత్తి రేపుతాను నాకు ఇంకా ముసరా స్కూల్ టైం. అయితే మా మన ఉంటే మన గణేశం కూడా ఉంటుంది. ఉంది రాసు ఏమనంటే ఎలంగాడ తరపు తాల్చిపోయినప్పుడు వదిలిందా కూతోడు తొక్కుతో పోయిందా మరి అంటే మట్టుకుంటా. అయితే ఇంకా పసకాడు కూర కూడా పోయినాక చూడాలి వచ్చే. అదే రే మనంగానే ఏం మామ అంటే ఆడ పులినార ఇస్తారా తాడు వేద్దాం. పులినారకి ఇప్పుడు ఎక్కడ పులినార ఇది నాటేసి కట్టాలి నా చెప్తాను. ఎవరైతే అంటే ఆగా ఆకుంటే లేదా ఆమెకు నేను పెళ్ళి వెళ్తున్నాను కొంటి ఆడతాడు కడసాన అత్త అని అంటే ఇంకా
అట్లానా అని నేను నా మందుకునే అనుకో అట్లా ఇప్పుడు నేను చూసినప్పుడు ఆమె చేతకొస్తుంది నాకు కలర్ వేసుకుంటే ఏందా కలర్ కలర్ నెత్తి కళ్ళు పోతాయమా ఏంటి మీ కూడా మొత్తం ఆ కొన్నింటికి ఉన్నాయి నల్లగా ఏమో బియ్య రేట్లు పెట్టుకొని అంటే కళ్ళు మబ్బు కొట్టి ఇంకా మా కోడలు నుండి పెడతావు కదమ్మా పెడతా అని చెప్పింది వద్దు తల్లి నాకు ఇట్లా సంగతి చూసినప్పుడు అత్తుపలనా